విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే శ్రీకృష్ణదేవరాయలకు ఒకరోజు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు అందమైన రత్నాలు, వజ్రాలు పొదిగిన బంగారపు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. ఆ సింహాసనం ఎంత గొప్పదంటే దాని మీద కూర్చోగానే కోరుకున్న చోటికి క్షణంలో తీసుకెళ్లగలదు. ఉదయాన్నే మెలకువ వచ్చిన రాజుగారికి ఎటు చూసినా ఆ సింహాసనమే కనిపించసాగింది. ఆ రోజు సభలో ఆయన కలను వివరించి దాన్ని నిజం చేయాలని కోరారు. అది విన్న వారంతా గాల్లో తేలే సింహాసనాన్ని తయారు చేయడం సాధ్యం కాదంటూ నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. రాయలు కోపగించుకుని, అదంతా నాకు అనవసరం, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ నా కళ నిజమవ్వాలి. అలాంటి సింహాసనాన్ని చేయించిన వారికి 1,00,000 వరాహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఎన్ని రోజులు గడుస్తున్నా రాజు కళ గురించి చెప్పడం మాత్రం మానలేదు. ఒకరోజు సభకు ఒక అపరిచితుడు వచ్చాడు. అతను చాలా కష్టంతో కర్ర సహాయంతో నడుస్తున్నాడు. అతని కళ్ళలో చాలా బాధ కనిపిస్తుంది. ఆ అపరిచితుడు, నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి ప్రభు అని ప్రార్థించాడు. నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను నీకు న్యాయం చేస్తానని రాయలు హామీ ఇచ్చారు. నా దగ్గర 100 బంగారు నాణాలు ఉండేవి ప్రభు, అవి ఒకరు దొంగలించారు. వారెవరో నాకు తెలుసు, వారిని అడిగి నా నాణేలు నాకు ఇప్పించండి చాలు అని వృద్ధుడు వేడుకున్నాడు. అదంత శ్రద్ధగా విన్న రాయలు, ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. అపరిచితుడు తటపటాయించడం చూసి, నీకేం భయం లేదు చెప్పు అంటూ ప్రోత్సహించారు రాజు. నా 100 నాణేలను దొంగలించింది మీరే ప్రభు, నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరు వాటిని తీసుకెళ్లిపోయారంటూ తన కలను వివరించారు. రాయలకు చాలా కోపం వచ్చింది. ఏమిటి ప్రలాపన, కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా అంటూ అసహనంగా అపరిచితుడి వైపు చూశారు. ఈ మాట విన్న అపరిచితుడు తన గెడ్డం మీసం తీసేసి తన పగటి వేషాన్ని విప్పేశాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణుడు. క్షమించండి స్వామి, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి రామకృష్ణుడు. రాయలకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా తనకు అర్థమయ్యేలా వివరించిన రామలింగుడిని ఎంతో అభినందించారు.